డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం నెంబర్ సిరీస్ 2022 సొల్యూషన్ ఎన్ఎంఎంఎస్లో ఇచ్చినటువంటి ఎన్ఎంఎంఎస్ 2022 ఎగ్జామ్లో ఇచ్చినటువంటి నెంబర్ సిరీస్ సొల్యూషన్స్ని ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం. ఫస్ట్ ప్రాబ్లం 315-6399-143 ఇచ్చారు. ఇవి కనుక అబ్జర్వ్ చేస్తే మనకి దాదాపుగా స్క్వేర్ నెంబర్స్కి దగ్గరగా ఉన్నాయి. ఒకసారి స్క్వేర్ నెంబర్స్ని మనం చెక్ చేద్దాం. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ ఎందుకంటే 143 ఇచ్చారు కాబట్టి 12 స్క్వేర్ వరకు రాద్దాం. ఇప్పుడు 3 కనుక చూస్తే 2 స్క్వేర్ మైనస్ 1 3 అవుతుంది. 15 అంటే 4 స్క్వేర్ మైనస్ 1 15 అవుతుంది. 63 అంటే 8 స్క్వేర్ మైనస్ 1 63, 99 అంటే 10 స్క్వేర్ మైనస్ 1 99, 12 స్క్వేర్ మైనస్ 1 143. సో ఇక్కడ కనుక చూస్తే మనం ఈవెన్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్లో నుంచి ఒక్కొక్కటి తీసేసుకుంటూ వచ్చారు. సో మనకి ఇక్కడ మిస్ అయింది ఏంటి అని అంటే 6 స్క్వేర్ మైనస్ 30, 6 స్క్వేర్ ఈక్వల్స్ టు 36. దీంట్లో నుంచి కనుక మైనస్ 1 చేసాము అని అంటే విల్ గెట్ ద ఆన్సర్ 35. ఒకసారి చూద్దాం. ఇక్కడే దిస్ ఈజ్ 2 స్క్వేర్ మైనస్ 1 దట్ ఈస్ 4 మైనస్ 1 3. ఇది వచ్చేసి 4 స్క్వేర్ మైనస్ 1 16 మైనస్ 1 15. ఇది వచ్చేసి 8 స్క్వేర్ మైనస్ 1 అంటే 64 మైనస్ 1 అంటే 63. ఇది వచ్చేసరికి 10 స్క్వేర్ మైనస్ 1 అంటే 100 మైనస్ 1 99. ఇది వచ్చేసరికి 12 స్క్వేర్ మైనస్ 1 అంటే 144 మైనస్ 1. ఆన్సర్ ఈజ్ 143 హియర్. నౌ ఈ బ్లాంక్లో మనకు రావాల్సింది ఏమిటి అని అంటే 2 వచ్చింది, 4 వచ్చింది, తర్వాత 6 స్క్వేర్ మైనస్ 1 అంటే 36 మైనస్ 1 అంటే ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ 35. సో రిపీటెడ్గా వస్తున్నాయి స్క్వేర్ నెంబర్స్కి సంబంధించిన సమస్యలు. నెక్స్ట్ ప్రాబ్లం 5760-960-48-16 మనం చిన్న నెంబర్స్ నుంచి వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ చూద్దాం. 8 నుంచి 16 ఎలా వస్తుంది? సో మల్టిప్లై బై 2, 8 2 16. అలాగే చూస్తే కనుక 16 3 48. జనరల్గా 48 4s చూద్దాం. తర్వాత ఇది 5 టైమ్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇది సీక్వెన్షియల్లో కనుక వెళ్తే 6 టైమ్స్. అవునా కదా ఒకసారి చెక్ చేద్దాం. 966 6 0 0 6 is 36, 6 9s 54 and 3 57. సో ఓకే, ఇప్పుడు మనం 48ని 4తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుంది. 48 4s 4 40లు 160, 4 8లు 32. సో 192 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా పెద్ద నెంబర్స్ బాగా స్మాలెస్ట్ నెంబర్స్తో స్టార్ట్ చేసి గ్రేటెస్ట్ నెంబర్స్ కనుక వచ్చాయి అని అంటే జనరల్లీ అది మల్టిప్లికేషన్ అయి ఉండాలి, లేదా స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్ అయితే ఇంకా చాలా చాలా ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం దగ్గరగానే ఉన్నాయి ఇక్కడ నెంబర్స్, కాబట్టి మనం వీటిని డిఫరెన్సెస్ తోటి చూద్దాం. 198 194 ఎలా వస్తుంది అని అంటే 4 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. 194లో నుంచి 185 ఎలా వస్తుంది అని అంటే 9 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. 185లో నుంచి 169 ఎలా వస్తుంది అని అంటే 16 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. ఇందాక మనం ప్రాబ్లంలో స్క్వేర్ నెంబర్స్ చూసాం చూడండి. సో 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 5 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ అని అంటే 25 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 169లో నుంచి 25ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 4 and 1 144 ఈజ్ అవర్ ఆన్సర్. సో స్క్వేర్ నెంబర్స్ని కాన్సన్ట్రేట్ చేశారు ఇక్కడ. నెక్స్ట్
ఈ ప్రాబ్లంకి వద్దాం. చూడటంతోటి కొంచెం ప్రాక్టీస్ చేస్తే గనుక మీకే అర్థమవుతుంది. ప్రతి నంబర్ నెక్స్ట్ నంబర్‌కి డబుల్ ఉంటుంది చూడండి. ఫస్ట్ నంబర్‌కి డబుల్, సెకండ్ నంబర్‌కి డబుల్, థర్డ్ నంబర్‌కి దగ్గరగా ఉంటున్నాయి. అంటే ఇక్కడ మనం 6 నుంచి 13 చూస్తే డబుల్ చేసి 1 యాడ్ చేస్తాం. అంటే 6 2 జా 12 ప్లస్ 1. 6 2 జా 12. 12 ప్లస్ 1 13. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి 13ని 2తో మల్టిప్లై చేస్తే 13 2 జా 26, కానీ 25 వచ్చింది అని అంటే -1 చేస్తాం 25. సో ప్లస్ ఇంటూ 2 -1. అలాగే ఇక్కడ ఇంటూ 2 ప్లస్ 1. 25 రెళ్ళు 50, దానికి ఒకటి యాడ్ చేస్తే 51. సో ఈసారి ఏం చేయాలి? ఇంటూ 2 -1. ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది? 50 రెళ్ళు 100, ఒక రెండు 2, 102. 102లో నుంచి ఒకటి పోతే 101. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అని అంటే ఇంటూ 2, ఈసారి ప్లస్ 1 వస్తుంది. ప్లస్ 1 -1 ప్లస్ 1 -1, నౌ ఇట్ ఈస్ ప్లస్ 1. సో 101ని 2తో కనుక మల్టిప్లై చేస్తే విల్ గెట్ 202, అండ్ దీనికి ఒకటి యాడ్ చేయాలి. 203 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ ప్రాబ్లం, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు బాగా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 1తో స్టార్ట్ అయింది, 720 దాకా వచ్చింది. అంటే ఇది జనరల్గా మల్టిప్లికేషనే. సో ఫస్ట్లో చూడండి, 1 నుంచి 1 ఎలా వస్తుంది? 1తో హెచ్ వేస్తే వస్తుంది, మల్టిప్లై చేస్తే 1 1 1. అలాగే ఈ 1ని 2 రావాలి అని అంటే 2తో మల్టిప్లై చేయండి. 2 నుంచి 6 ఎలా వస్తుంది? 3తో మల్టిప్లై చేస్తే. 6 నుంచి 24 ఎలా వచ్చింది? 4తో మల్టిప్లై చేస్తే. సో ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ చూడండి, 1 2 3 4. సో వాట్ నెక్స్ట్ ఏమొస్తుంది అని అంటే 24ని 5తో మల్టిప్లై చేస్తే ఇక్కడికి కావాల్సిన మన ఆన్సర్ వస్తుంది. 24 5 5 20లు 100, 5 4లు 20, 120. సో 120 ఈజ్ ద ఆన్సర్. లెట్ మీ చెక్, ఇది 720 కరెక్ట్ అనే కదా ఇది ఆర్డర్లో అంటే ఇంటూ 6 చేస్తే 12 6లు 72. సో ఆన్సర్ ఈజ్ రైట్. సో 120 ఈజ్ ద సొల్యూషన్. సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ 8 28 116 584. ఇది కూడా మల్టిప్లికేషన్కి సంబంధించిందే, కానీ డైరెక్ట్ మల్టిప్లికేషన్ రాలేదు. చూడండి ఇక్కడ మనకి 8 నుంచి 28. 8 to 28 ఎలా వస్తుంది అని అంటే నియర్ బై 3. 8ని 3తో కనుక మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. సో కానీ ఇక్కడ 28 ఉంది, అంటే ఇంకా 4 యాడ్ చేసాం 28. సో ఈసారి 28ని 3 టైమ్స్ చేస్తే కనుక 3 20లు 60, 20 3 8 24, 84 వస్తుంది. బట్ ఇది ఇంకా దూరం ఉంది కాబట్టి 28ని 4తో మల్టిప్లై చేద్దాం. 4 20లు 80, 4 8లు 32, 112. మళ్ళీ 4 యాడ్ చేయండి. సో 116. రైట్. నెక్స్ట్ ఇప్పుడు 116ని ఇక్కడ 3తో మల్టిప్లై చేసాం, ఇక్కడ 4తో మల్టిప్లై చేసాం, కాబట్టి ఈసారి 5తో మల్టిప్లై చేద్దాం. 500, 16 5లు 80, 180. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ తోటి ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. సారీ, 16 5లు 80, 5 1 580, సారీ, ప్లస్ 4 584. సో ఈ లెక్క ప్రకారం మనం ఈసారి ఏం చేయాలి? 584ని 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6తో మల్టిప్లై చేయండి. 6 5లు 3 అంటే 3000, 6 8లు 48, 3480, 6 4 24, 3480, ఒక 24, 3504. ప్లస్ మనం కామన్గా 4 యాడ్ చేయాలి. సో 4 కనుక యాడ్ చేస్తే 3508 ఈజ్ ద ఆన్సర్. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏం చేస్తున్నట్టు? ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ 4. సో ఫర్ ద ఆన్సర్ ఇంటూ 6 ప్లస్ 4. ఇక్కడ మనం మల్టిప్లై చేసి ఆన్సర్ కనుక్కున్నాం. 3508 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇది చూడండి, మరి ఒకే 3 స్టెప్స్లోనే
చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్ళిపోయాం. సో 3కి 10 తర్వాత 10 నుంచి 100 అని అంటే దాదాపు స్క్వేర్స్ లాగా ఉన్నాయి. సో 3 నుంచి 10 రావాలి అని అంటే 3 స్క్వేర్ అంటే 9, 1 యాడ్ చేస్తే 10. నెక్స్ట్ అంటే ఫస్ట్ ఈ నెంబర్ని స్క్వేర్ చేసాం, 1 యాడ్ చేసాం. మరి దీనికి కూడా చూద్దాం. 10ని స్క్వేర్ చేస్తే 100 ప్లస్ 1 101 వైస్. సో 10 స్క్వేర్ ప్లస్ 1. సో సిమిలర్లీ 101ని స్క్వేర్ చేద్దాం, 1 యాడ్ చేద్దాం. సో 101 ఇంటూ 101 మల్టిప్లై చేస్తే 101 జీరోతో తీసేస్తాం. 101 మళ్ళీ 2 డిజిట్స్ చేతిలో పెట్టేస్తున్నాను, మూడో డిజిట్ కాబట్టి. సో 10201 10,201. దీనికి 1 యాడ్ చేయాలి. సో 10,202 ఈజ్ అవర్ ఆన్సర్. 10,202. సో ఎక్కువగా స్క్వేర్ నెంబర్స్ మీద ప్లస్ మల్టిప్లై చేసి యాడ్ చేసేటటువంటి వాటి మీద ఈ సంవత్సరం బాగా వచ్చినాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం 0, 2, 3, 5, 8, 10, 15, 17, 26 ఇలా ఎక్కువగా కనుక ఇస్తే కనుక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు డ్యూయల్ సిరీస్ని ఫాలో అవుదాం. అంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ వచ్చేసి ఒక సిరీస్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 3, 3 నుంచి 8, 8 నుంచి 15, 15 నుంచి 26 ఇదొక సిరీస్ తీసుకుందాం. అలాగే 2 to 5, 5 to 10, 10 to 17 ఇలా చూస్తే కూడా డిఫరెన్సెస్ పెద్దగా రావడం లేదు. 3, 5. సో మొత్తం డిఫరెన్సెస్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో +2 తర్వాత +1, +2, +3, +2. సో ఆల్టర్నేటివ్ నెంబర్స్ +2తో యాడ్ అవుతుంది. +5, +2, 17 +9, +9. సో మనకి ఇక్కడ నుంచి ఏం రావాలి అని అంటే, సో ఇక్కడ చెప్పినట్టుగా ఆల్టర్నేటివ్ +2, +2, +2, +2 వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా +2 తీసుకుందాం. 26 అండ్ +2 ద ఆన్సర్ ఈస్ 28. సింపుల్గానే ఉంది. నెక్స్ట్ 11, 10, -100, 101, 1000. ఇది సిరీస్ బాగుంది. ఇక్కడ కనుక చూస్తే 1000 ఉంది, జస్ట్ 1000 రాసి 1 పెట్టేశారు. 100 ఉంది, 100 రాసేసి 1 పెట్టేశారు. 10 ఉంది కాబట్టి మనం 10 రాసి పక్కన 1 పెట్టేద్దాం. సింపుల్గా అయిపోయింది. అంటే చిన్న లాజికల్ ప్రాబ్లం అనమాట ఇది. మ్యాథమెటిక్స్ కంటే కూడా లాజిక్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉన్నటువంటి ప్రాబ్లం. వెరీ గుడ్, నైస్ ప్రాబ్లం. నెక్స్ట్ 563, 647 తగ్గింది, మళ్ళీ పెరిగింది. అంటే ఇక్కడ సమ్ ఎడిషన్ జరుగుతుంది, అలాగే యాజ్ వెల్ యాజ్ సబ్ట్రాక్షన్స్ కూడా జరుగుతున్నాయి. సో 563కి ఎంత కలిపితే 647 వస్తుంది. 647లో నుంచి 563 సబ్ట్రాక్ట్ చేయండి. 7 - 3 4, 14 - 6 8. సో 84 వస్తుంది. 84 యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 647 నుంచి 479 అంటే తగ్గింది, సబ్ట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ 17లో నుంచి 9 పోతే 8, ఇక్కడ 3 13 - 7 6, 5 - 4 1, 168 -168. ఇక్కడ కనుక చూస్తే దీనికి ఇది డబల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. 815, 479 సబ్ట్రాక్ట్ చేస్తే 15 నుంచి 9 పోతే 6, 10 నుంచి 7 పోతే 3, ఇక్కడ 7 ఉంటుంది, 336. సో యాడ్ అయింది 336. ఈ రెండింటిని కూడా గమనించండి. ఇక్కడ ఇది డబుల్ అవుతుంది, 168కి డబుల్.
సో ఇక్కడ కూడా మనకు ఆటోమేటిక్గా డబలే రావాలి. 336కి డబల్ అంటే ఎంత అవుతుంది? 2 ఆరులు 12, 2 మూడుల 6, 1 7, 2 మూడుల 6, 672. మరి యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో 815లో నుంచి 672ని సబ్ట్రాక్ట్ చేస్తే 5 - 2 3, 11 - 7 4, 7 - 6 1. So the answer is 143. సో దీంతోటి ఈ 2022 NMMSలో ఇచ్చినటువంటి నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. కొద్దిగా ఇంతకుముందు పేపర్స్తో పోల్చుకుంటే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.